నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సిఎన్ వార్తలు. ఎస్సిఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వైష్ణవ దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు, గోవింద నామస్మరణతో మారుమోగిన ఆలయాలు. జల్సాలకు అలవాటు పడి చోర్లకు పాల్పడుతున్న 4 వ్యక్తుల అరెస్ట్. నిర్మల్ జిల్లాలోని పలు పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు, ముగ్గులు, పతంగుల పోటీలు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గల వైష్ణవ దేవాలయాల్లో గోవింద నామస్మరణ మారుమోగింది. నిర్మల్ పట్టణంలోని ప్రాచీన పుణ్యక్షేత్రమైన దేవరగూడ దేవస్థానానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 5 గంటలకు ఉత్తరద్వార దర్శనం ద్వారా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం 5 నుండి సాయంత్రం 5 గంటల వరకు భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనం తరలించి వచ్చారు. ఉత్తమ ద్వార దర్శనం ద్వారా స్వామివారి పల్లకి ఊరేగింపు చేపట్టి ఉత్తరాయ దర్శనం చేశారు. వెంకటరమణ తండ్రి వెంకటరమణ, తిరుమల తిరుపతి రమణ, సంకటహరణ చరణ, భక్తులను బ్రోచేటి తిరుమల రమణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వెంకటరమణ తండ్రి వెంకటరమణ, తిరుమల తిరుపతి రమణ, సంకటహరణ చరణ, భక్తులను బ్రోచేటి తిరుమల రమణ. తెల్లవారుజాముల్లో వెంకటరమణ తండ్రి సుప్రభాతము చేసెను సురులే రమణ. పంచామృతములతో వెంకటరమణ తండ్రి నిత్యాభిషేకములే నిత్యము రమణ. వజ్రమకుటంబుతోను వెంకటరమణ తండ్రి శంకు చక్రధారుడవే తిరుమల రమణ. 3 నామాలతోను వెంకటరమణ తండ్రి ముల్లోకములు ఏడడి మూర్తి విరమణ. నీలాల కన్నులతో వెంకటరమణ తండ్రి నీలమేఘశ్యామ తిరుమల రమణ. అందాల అధరముపై వెంకటరమణ తండ్రి పాలపటి నవ్వులయ తిరుమల రమణ. మల్లని వాడవయ వెంకటరమణ తండ్రి సుందరాకారుడవే తిరుమల రమణ. ఓంకార రూపుడవే వెంకటరమణ తండ్రి ఉగ్ర నరసింహుడవే వెంకటరమణ.
నిర్మల్ పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయం ప్రాంతంలో అన్ని భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదం చేయడంతో పాటు సేద తీరేందుకు స్వామ్యాలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామిని దర్శించుకొని తన్మయత్వం పొందారు. श्रीमन्नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे हाँ तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे भजमन नारायण नारायण हरे हरे भजमन नारायण नारायण हरे हरे जय जय नारायण नारायण हरे हरे जय जय नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण लक्ष्मी नारायण नारायण हरे हरे लक्ष्मी नारायण नारायण हरे हरे बोलो नारायण नारायण हरे हरे बोलो नारायण नारायण हरे हरे भजो नारायण नारायण हरे हरे भजो नारायण नारायण అతి పురాతనమైనటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దేవరకోటలో మార్గళి మాసంలో మనం జరుపుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి ఈ జనవరి 10వ తేదీ శుక్రవారం రోజు మనకు రావటం జరిగింది. ఉదయాన్నే 3 గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకము, అలాగే తిరుప్పావై గోదా కృష్ణ అష్టోత్తర శతనామ పూజ, అలాగే తిరుప్పావై సేవాకాలం జరిగిన తర్వాత మహానైవేద్యం పిమ్మట స్వామివారిని ఉభయ దేవేరులతో శేషవాహనం పైన మనము ఆలయం చుట్టూ కూడా 3 పరిక్రమణలు చేసుకొని లోపలికి వచ్చి ఇక్కడ ఉత్తర ద్వారంలో మనం వేంచేపు చేసుకొని భక్తులకు దర్శన సౌకర్యాన్ని కల్పించాం. ఆలయ కార్యనిర్వహణాధికారి, ఆలయ సిబ్బంది అంతా కూడా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. నిర్మల్ జన భక్తులందరికీ ధనుర్మాస ఉత్సవ
ఉత్తర ద్వార దర్శన ధన్యవాదం తెలుపుతూ, ఇలాగే ప్రతి సంవత్సరము నిర్మల్ భక్తులు స్వామివారిని దర్శించుకొని పుణ్యతీర్థవుతారని మా యొక్క మనవి. భక్తులకు అన్నప్రసాదం కానీ తీర్థప్రసాదం కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా బారిగేట్లతో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులు కూడా స్వామివారి సేవలో పాల్గొని అవుతారని మా యొక్క మనవి. జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న 4 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు నిర్మల్ డివిజన్ అదనపు ఎస్పీ రాజేష్ మీనా తెలిపారు. సోను మండల కేంద్ర పోలీస్ స్టేషన్లో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. నిర్మల్ రూరల్ మండలం ఎల్లిపల్లి గ్రామానికి చెందిన దండుగుల రవి, శివరాత్రి రవిలు ముఠాగా ఏర్పడి ఇటీవల కొండాపూర్ గ్రామంలో ట్రాక్టర్ రోటవేటర్ దొంగిలించారు. గత ఏడాది డిసెంబర్ 29న సోన్ మండలం మాదాపూర్ గ్రామంలో అదే గ్రామం చెందిన ప్రవీణ్ సాయల్తో కలిసి మళ్లీ రోటవేటర్ దొంగిలించారు. శుక్రవారం ఉదయం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు ట్రాక్టర్లో రోటవేటర్లను విక్రయించేందుకు వెళ్తుండగా పోలీసులు మాదాపూర్ గ్రామం ఎక్స్ రోడ్ వద్ద పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రోటవేటర్లు స్వాధీనం చేసుకుని 4 రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిఐ నవీన్ కుమార్, ఎస్ఐలు గోపి, సందీప్, సుమలత, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 14 नवंबर को 29 नवंबर को 2 रोटावेटर्स की चोरी हुई, जिसके केस दर्ज सोन पीएस में और रूरल पीएस में हुआ। इसके 2 केस थे डी रवि एंड शिवरात्रि रवि ऑफ एलापल्ली विलेज। उसके साथ इन्होंने रोटावेटर्स की चोरी की। आज सुबह 10 बजे सीआई सोन, एसआई सोन एंड उनकी टीम व्हीकल चेकिंग कर रही थी। उस दौरान वो दोनों रोटावेटर का जो चोर था उसमें से एक रोटावेटर हमें मिला। जब मिलने के बाद दूसरे रोटावेटर की चोरी की भी जानकारी हमें मिल गई। ये व्हीकल चेकिंग माधोपुर एक्स रोड के सामने की गई, जिसके दौरान हमें रोटावेटर की प्राप्ति हुई और इसमें टोटल 4 थे। 2 को हमने पकड़ा है, 2 अभी एब्सकॉन्डिंग है। सीआई सोन एंड एसआई सोन एंड की टीम अभी उन दोनों को भी पकड़ लेगी। दे बोथ आर वर्किंग वेरी हार्ड and they will catch others also. ముక్కోటి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని స్థానిక హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఎందుగల రమా సహిత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 6 గంటలకు పల్లకి సేవా కార్యక్రమం అనంతరం ఉత్తర ద్వార దర్శనం ద్వారా తిరుప్పావై ప్రబంధన హారతి తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదం గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు అల్లుల వినోదమ్మ మురళిరెడ్డి దంపతులతో పాటు గురుస్వామి మూర్తి, వికాస్ తరంగ సభ్యులు పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
సోన్ మండల కేంద్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకున్న ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఉదయం నుండి అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం భక్తులకు అర్చకులు తీర్థప్రసాదం చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దర్శనానికి అన్ని ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో 90% నేరాలు తగ్గించవచ్చని ఏఎస్పీ రాజేష్ మీరా పేర్కొన్నారు. శుక్రవారం సారంగపూర్ మండలం వైకుంఠాపూర్ గ్రామంలో వీడి శాతంలో సీసీ కెమెరా ఏర్పాటు చేయగా ఏఎస్పీ సిఐ రామకృష్ణ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామస్తులంతా ముందుకు వచ్చి సీసీ కెమెరా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ సందర్శించి పరిసరాలను పరిశీలించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దన్నారు. మావడమండలోని పొన్కల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉదయం 5 గంటల నుండి భక్తులతో కిటకిటలాడింది. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఉత్తర ద్వారం గుండా గోదా సహిత వెంకటేశ్వర భక్తులు దర్శించుకున్నారు. మహిళలు మంగళారతులతో ఆలయానికి తరలివచ్చారు. ఆలయ అర్చకుడు రామచంద్రాచారి విజయసారథి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురకుండా ఏర్పాటు చేశారు. నిర్మల్, కమల్కోట్, బండల్ ఖానాపూర్, పోతారం, అనంతపేట తదితర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, పిఎస్ చైర్మన్ చిక్కాల హరీష్ కుమార్, తహసీల్దార్ సుధాకర్, వీడి సభ్యులు పాల్గొన్నారు. కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే, గాజులు వేయరే, మల్లెలము చల్లనైన సరస్వతమ్మకు చామంతి మాలలు మనసైన పురోహితం యజ్ఞస్దేవ ఋత్విజన్ హోతారం రత్నధాతామం హరి ఓం ఇషేత్వోర్జేత్వా వాజపస్థో వాజపస్థతే యజమానస్య పశూన్ పాహి హరి ఓం అగ్నాయాహి వీతజే తృణానో నారాయణ ఓం నారాయణ 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 ఓం నారాయణ నారాయణ. వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభ మంగళాశీస్సులు. మనమంతా కూడా ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా ఈనాటి ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి జరుగు ధనుర్మాస వ్రతము, అలాగే ఈ పర్వదిన సందర్భంగా ప్రత్యేక పూజలు, ఆ స్వామివారి అనుగ్రహం వల్ల మనమంతా కూడా నిర్విఘ్నంగా మనము కొనసాగించుకుంటూ ఉన్నాము. ఇక ఈనాటి మన మరికొద్దిసేపట్లో మనందరికీ కూడా తీర్థ ప్రసాద వితరణ ఉంటుంది. అలాగే ఈ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి మా భక్త మహాశయులందరికీ కూడా
ఆ స్వామివారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పేసి, అవన్నీ కూడా మీ అందరికీ కూడా చేకూర్చాలి అని చెప్పేసి మేము ఆ స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం కోసం నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్రాంతి సంబరాల భాగంగా పాఠశాలలో విద్యార్థులు రంగురంగుల ముగ్గులు వేశారు. హరిదాస్ గంగిరెద్దు విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారులు గాలిపటాలు ఎగరవేసి సందడి చేశారు. సంక్రాంతి పండుగ విషయంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు వివరించారు. ప్రభుత్వం సంక్రాంతి సెలవు ప్రకటించడంతో వసతి గృహాలను విద్యార్థులు ఉత్సాహంగా తమ ఇంటికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు, కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు, పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు, కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. పంతాలతో రగిలిన మన రాయలసీమ, ఆనందాలకు సంక్రాంతే చిరునామా, పౌరుషాల వెలివేసిన పండుగ నీవు, ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు. తెలవారుతుంటే రాజేసే భోగి మంట, కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకుని తన్మయమే చెందెనట. ఆట పాటలకే పట్టం కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి, తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి. ప్రేమల చిరునామా రాయలసీమ, అనురాగాల రాగం పాడేనమ్మా, పసిడి కోనసీమ పంట చేల నడుమ, పరువాల గోదావరి పారేనమ్మా. పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి. పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు, పైరులతో పల్లెలన్నీ విలసిల్లు, మంచు పూల జల్లు. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి కిషన్ ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశంలో ఆశా వర్గాలకు 18,000 ఫిక్స్డ్ వేతనాలు ప్రభుత్వం ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలని, ఇన్సూరెన్స్ కింద 50 లక్షల బీమా సౌకర్యం అమలు చేయాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల వేతనంతో కూడిన 25 రోజుల క్యాజువల్ సెలవులు, 6 నెలల మెడికల్ సెలవులు, ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడికి వినతి పత్రం చేశారు. జిల్లా ఆశా యూనియన్ అధ్యక్షురాలు సుజాత, చంద్రకళ, రామలక్ష్మి, భాగ్యలక్ష్మి, సరిత, రమ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్కు చెందిన పద్యకవి బి వెంకట్ చారిత్రక క్షేత్రం దోపకొండకోట సంస్థానంలో ఈ నెల 12 జరిగే ఫోర్ట్ అండ్ విలేజ్ డెవలప్మెంట్లో తెలంగాణ సాహిత్య సమారోహ సదస్సుకు ఎంపికయ్యారు. ఈ సదస్సులో తెలంగాణ ప్రాచీన సాహిత్యం, జానపద సాహిత్యం, సమాలోచనపై సందేశాలు ఇవ్వనున్నారు. ఈ సదస్సులో మలినాథ సూర్యకళాపీఠం, ఏడుపేల సంస్థాన కమాండర్ జిల్లా పబ్బ విజయశ్రీ, ములుగ స్రవంతి, రామగిరి సుజాత, ప్రవీణ్ శర్మలు 11 మందితో కొన్ని కవి సమ్మేళనలో పాల్గొనున్నారు. మామడమండలోని పొనకల్ ఉన్నత పాఠశాలలో ప్రముఖ మ్యూజిషియన్ సుధాకర్ తన మ్యాజిక్ను ప్రదర్శించారు. మ్యాజిక్ సోదర విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపెట్టేలా తన ప్రదర్శన చేశారు. వివిధ రకాల మ్యాజిక్లతో విద్యార్థులను ఆకట్టుకున్నారు.
ప్రధానోపాధ్యాయులు మైస అరవింద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గొంతుకు ఏదన్నా గట్టిగా తగులుతుందా మామూలుగా? గట్టిగా. రైట్, సక్సెస్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టారు. ఈ నెల 11న వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఒడ్డెర సంఘం అధ్యక్షులు బొంత ఎల్లయ్య, ఉపాధ్యక్షులు సంపంగ శ్రీనివాస్, నిర్మల్ పట్టణాల తమ్మిశెట్టి శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు తమ్మిశెట్టి మారుతులు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా హైదరాబాద్లోని నాంపల్లిలో గల రవీంద్రబాద్ మైదానంలో జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని, ఈ జయంతి వేడుకలకు పెద్ద ఎత్తున కుల సోదరులు హాజరు కావాలని కోరారు. నిర్మల్ గాంధీ చౌక్ నందు గల భగవాన్ శ్రీ మురళీకృష్ణ ఆలయంలో ముక్కాటి ఏకాదశి సందర్భంగా ఉదయం 7 మురళీకృష్ణ భగవానికి అభిషేకం, అర్చన, హారతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అర్చనానంతరం ఉత్సవమూర్తిని ఆలయం చుట్టూ నామస్వరంతో ఊరేగింపు ప్రదక్షిణ గావించి తర్వాత ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. విష్ణు సహస్రనామం, భగవద్గీత పారాయణానంతరం ముక్కోటి ఏకాదశి ప్రాశస్తాన్ని వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శనం చేసుకున్నారు. TUTF 2025 నూతన సంవత్సర క్యాలెండర్ డైరీని శుక్రవారం ఆవిష్కరించారు. రాజురా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేగుడ రాజేశ్వర చేతులు ఆవిష్కరించారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మురళీమనోహర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ నెల 11న రేవా రెడ్డి ఉద్యోగుల సంక్షేమ సంఘ కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక రాజరాజేశ్వర ఫంక్షన్లో ఉదయం 11 సమావేశం ఉంటుందని, ఈ సమావేశంలో నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. సంఘ సభ్యులందరూ సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లక్కాడి చంద్రశేఖర్ రెడ్డి, అబ్బడి మురళీమనోహర్ రెడ్డి కోరారు. నిర్మల్ జిల్లాలో రోడ్డు మధ్యలో నాటిన కోనోకార్పస్ వృక్షాలు ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుతుందని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. ఈ వృక్షాలను తొలగించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని జిల్లా కమిటీ సభ్యులు ఫసియుద్దీన్, పోషెట్టి, శంభు, ఆతికులు డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించే చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కోరారు. నిర్మల్ పట్లోని బేస్తవారపేటలో గల శ్రీ గుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయం వ్యయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుట్ట వెంకటేశ్వర స్వామి యూత్ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుండి స్వామికి ధూపదీప నైవేద్యంతో పూజలు నిర్వహించారు. బండర్ రాజేష్, ఉల్లిగడ్డల సాయికుమార్, పల్లికొండ సాయికుమార్, యూ సభ్యులు పాల్గొన్నారు. వెంకటేశాయ వెంకటేశాయ మంగళం మంగళమహదివ్య నీరాంజన దీపం దర్శయామి. హిరణ్యమాత్రమదోత్పూర్ణం దదాతి మదవ్యోస్థానేతే ఏకదాత్ బ్రహ్మణో భారతే ఏకదైవ యజమాన. నిర్మల్ జిల్లా కేంద్రం రవి, వాసవి, వశిష్ఠ ఇంపల్స్, భాష్యం, గురుకుల్, శ్రీవాణి, విద్యానికేతన్, విజయ, సిరిగాపూర్ ప్లేయర్ హై స్కూల్ ప్రైవేట్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాల భాగంగా పాఠశాలలో విద్యార్థులు మహిళా రంగురంగులు ముగ్గులు వేశారు. హరిదాసు, గంగిరెద్దు విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారులు గాలిపటాలు ఎగరవేస్తూ సందడి చేశారు. సంక్రాంతి పండుగ విశిష్టతను పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింతా ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరు.
మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు. న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మచ్చలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా. జంట తాళాలతో మేజువాణి చూడు మచ్చళ్ళని మోగిపోని. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోటి పంచాలతో ఊరేగు పొంగుతుంటే. ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి, ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి, మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలి 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 రే, డోలి 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 రే. పూలై పూయాలి, పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి. చుట్టాలు పక్కాలొచ్చి కమ్మని విందులు చెయ్యాలి, చూసేటి ఊరు వాడ మనసారా దీవించాలి. నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి. ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు, త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు. ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు. డోలి 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 రే, డోలి 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 రే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వైష్ణవ దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు, గోవింద నామస్మరణతో మారుమోగిన ఆలయాలు. జల్సాలకు అలవాటు పడి చోరులకు పాల్పడుతున్న 4 వ్యక్తుల అరెస్ట్. నిర్మల్ జిల్లాలోని పలు పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు, ముగ్గులు, పతంగుల పోటీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.